నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి 2 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి సిమెంట్, ఒకటి స్టీల్. అయితే ఒకటి సిమెంట్ అనేదాన్ని హైవ్ ఆఫ్ చేద్దాం అనుకుంటుంది, అంటే సేల్ చేసేద్దాం అనుకుంటుంది. అంటే ఇది డీమర్జర్ కేసు కింద వస్తుంది. ఎందుకంటే ఒక 2 డివిజన్స్ ఉంటే ఒకటి సేల్ చేద్దాం అనుకుంటే అది డీమర్జర్ కింద వస్తుంది. అయితే ఎస్ఎస్ ఆర్వి అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సేల్ చేద్దాం అనుకుంటుంది. అది కూడా ఇండియన్ కంపెనీ. సో ఇది డీమర్జర్ కింద వస్తుంది. కాబట్టి డీమర్జర్ కేసులో రిజల్టింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ, లైక్ అమాల్గమేషన్లో కూడా అమాల్గమేటెడ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయితే కనుక సెక్షన్ 47 కింద ఎలా కవర్ అవుతుందో, అలాగే డీమర్జర్ కేసులో కూడా రిజల్టింగ్ కంపెనీ కనుక ఇండియన్ కంపెనీ అయితే సెక్షన్ 47 కింద కవర్ అవుతుంది, అంటే ట్రాన్స్ఫర్ కాదు. అయితే ఇక్కడ ఎస్ఎస్ లిమిటెడ్లో బిఫోర్ డీమర్జర్ ఏమో 40 crores నెట్ అవుతుంది. అది ట్రాన్స్ఫర్ చేసింది 10 crores టు ద ఆర్బీ లిమిటెడ్. ఇది ట్రాన్సాక్షన్ ఇప్పుడు జరిగిందంటే Jan 2024, అంటే ప్రీవియస్ ఇయర్ 23-24. సో 2:1 షేర్స్ ఇస్తుంది అనమాట షేర్ హోల్డర్స్కి రిజల్టింగ్ కంపెనీ, అంటే 2 shares ఫర్ ఎవ్రీ 1 each. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ట్రాన్సాక్షన్ అనేది డీమర్జర్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఇంకర్ అవుతుందా ఎస్ఎస్ హ్యాండ్స్లో? అంటే ఎప్పుడైనా ఇక్కడ ఎస్ఎస్సి అనేది మనీ ఎవరు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు, అంటే ఇక్కడ ఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనీ రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు, ఎందుకంటే ఇది సెక్షన్ 47 కింద కవర్ అవుతుంది. రిజల్టింగ్ కంపెనీ కూడా ఇండియన్ కంపెనీ కాబట్టి. సెకండ్ క్వశ్చన్, క్యాపిటల్ గెయిన్ అనేది ఏమన్నా ఎన్కే హ్యాండ్స్లో, అంటే షేర్ హోల్డర్ అనేవారు ఇక్కడ ఎన్ అనమాట. రిసిప్ట్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ద రిజల్టింగ్ కంపెనీ వల్ల క్యాపిటల్ గెయిన్ వస్తుంది షేర్ హోల్డర్ హ్యాండ్స్లో అంటే రాదు, ఎందుకంటే ఇది సెక్షన్ 47 కింద కవర్ అయింది కాబట్టి అది అసలు ట్రాన్స్ఫరే కాదు, స్కీమ్ ఆఫ్ డీమర్జర్ కింద వస్తుంది. క్యాపిటల్ గెయిన్ అనేది ఎన్కే లిమిటెడ్ తర్వాత సేల్ చేశారు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఆ షేర్ హోల్డర్ షేర్స్ అనేవి సేల్ చేశారు తరువాత అప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎంత అంటే, ఇక్కడ క్యాపిటల్ గెయిన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ డీమర్జర్ కేసులో ఏంటంటే కొంచెం చూడాలి ఒకసారి. ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది టోటల్ వర్త్ ఇంత ఉన్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంత అయింది నాకు ఒక షేర్ హోల్డర్కి, అది ఆ కంపెనీ అనేది డీమర్జర్ కంపెనీ అనేది ఎంత నెట్వర్త్ ట్రాన్స్ఫర్ చేసింది రిజల్టింగ్ కంపెనీకి అని ప్రపోర్షనేట్లో చూస్తాము. అంటే టోటల్ వర్త్ ఇంత ఉన్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంత మనీ పే చేశా డీమర్జర్ కంపెనీ, అది టోటల్ వర్త్ ఎంత ట్రాన్స్ఫర్ చేసింది రిజల్టింగ్ కంపెనీకి అని ప్రపోర్షనేట్గా చూసి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చూసి క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్, ఈ ఎన్కే సేల్ చేయడం వల్ల షేర్ హోల్డర్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్కి సెక్షన్ 47 కింద కవర్ అవుతుందా అవ్వదా అంటే అదేం చేయదు, అంటే అదేం ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ లిమిట్ ఏం లేదు, షేర్ హోల్డర్ షేర్స్ అనేవి హోల్డ్ చేసుకోవాలి ఇంత టైం పీరియడ్ వరకు అని చెప్పని. నెక్స్ట్ ఏంటంటే, ఇంతకు ప్రీవియస్ క్వశ్చన్లో క్యాపిటల్ గెయిన్ అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఎందుకంటే అది సెక్షన్ 47 కింద కవర్ అవుతుంది కాబట్టి తను ఎప్పటి నుంచి 2004 and 2005 కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఏదైనా వస్తుందా ఎన్కే లిమిటెడ్కి అంటే వస్తుంది, ఎందుకంటే షేర్ హోల్డర్కి ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద 54, 54B, 54D, 54EC, 54F అన్నీ వస్తుంది. కాకపోతే ఏంటంటే అవన్నీ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అవన్నీ. సో సెక్షన్ 54F ఒక్కటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కాబట్టి సెక్షన్ 54 కింద ఇతను ఎలిజిబుల్. అది కూడా సెక్షన్ 54 అనేది ఏంటంటే ప్రపోర్షనేట్గా వస్తుంది ఎగ్జంప్షన్ అనేది కూడా, అంటే నీకు నెట్ సేల్ కన్సిడరేషన్ ఎంత వస్తే ఇంత ఇన్వెస్ట్ చేసావు, సో ఇంత క్యాపిటల్ గెయిన్కి ఎంత అమౌంట్ నీకు 54 కింద ఎగ్జంప్షన్. మళ్ళీ చెప్తున్నా, ఇంత నెట్ సేల్ కన్సిడరేషన్కి ఇంత ఇన్వెస్ట్ చేసావు, సో ఇంత క్యాపిటల్ గెయిన్కి ఎంత ఎగ్జంప్షన్ అని ప్రపోర్షనేట్గా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సోల్ ప్రొప్రైటర్ ఉంది, అతనికి 6 machines ఉన్నాయి. బిజినెస్లో నుంచి మార్చ్ 2022 నుంచి ఉన్నాయన్నమాట ఆ 6 machines. అయితే ఏంటంటే 6 machines 15% డిప్రిసియేషన్ చార్జ్ చేశారు. 3 machines అనేది సోల్డ్ చేశారు 10th June 2023 11 lakhsకి. సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ 8,50,000కి November 2023 మళ్ళీ పర్చేస్ చేశారు. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ డిప్రిషియబుల్ అసెట్స్కి ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూవి బ్లాక్ అనేది చూస్తాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే డిప్రిసియేషన్ కంప్యూట్ చేయమన్నారు ఈ క్వశ్చన్లో. ఫస్ట్ ఏంటంటే మనం బ్లాక్ వాల్యూ తెలుసుకోవాలి, అప్పుడు డిప్రిసియేషన్ ఛార్జ్ చేయొచ్చు. సో డబ్ల్యూడబ్ల్యూ బ్లాక్ ఎంత, ఓపెనింగ్ 8,50,000, పర్చేస్ చేసింది 8,50,000, సేల్ చేసింది 11 lakhs, 6 lakhs ఉంది.
ఆ 6 lakhs కూడా ఏంటంటే ఆ బ్లాక్ అంతా న్యూ మిషన్ పర్చేస్ చేసిందంతా 8,50,000 కాబట్టి అదంతా న్యూ ఎసెట్ అనుకుంటాం కాబట్టి సో లెస్ దెన్ 180 days హోల్డ్ చేశారు. ఎందుకంటే పర్చేస్ చేసింది అది June 2023 కాబట్టి అది పర్చేస్ చేసింది 30th November కాబట్టి లెస్ దెన్ 180 days కాబట్టి మనం 50% డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం, అంటే 7.45,000. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ ఏమైనా ట్యాక్స్ పడిద్దా అని. పడదు. ఎందుకనంటే ఇక్కడ సేల్ చేసేసేగా డబ్ల్యూడివి బ్లాక్ అనేది పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి క్యాపిటల్ గెయిన్ రాదు. క్యాపిటల్ గెయిన్ సెక్షన్ 50 ఎప్పుడు వస్తుందంటే డిప్రిషియబుల్ అసెట్స్కి ఈ 3 cases అనమాట. అంటే క్యాపిటల్ గెయిన్, అది క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు, క్యాపిటల్ లాస్ అయినా అవ్వచ్చు. డిప్రిషియబుల్ అసెట్ కాబట్టి ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఎప్పుడంటే ఉన్న ఆ బ్లాక్లో ఒకే సెట్ కానీ 2-3 sets కానీ సేల్ చేసాము మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ ద బ్లాక్, అంటే ఫస్ట్ కంప్యూట్ చేసాము కదా మనం, ఆ బ్లాక్ కన్నా మనం ఎక్కువ సేల్ చేసాము, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. లేదంటే అన్ని అసెట్స్ సేల్ చేసాము, అది కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లేదా అన్ని అసెట్స్ లెస్ దాన్ ద బ్లాక్ వాల్యూకి మనం సేల్ చేసాము, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. థర్డ్ క్వశ్చన్లో ఏంటంటే సేల్ చేసింది ఇన్స్టెడ్ ఆఫ్ 11 lakhs బదులు 21 lakhs అయితే ఏంటి అని చెప్పాను. సో మనకి బ్లాక్ వాల్యూ పైన ఉంది, సేల్ కన్సిడరేషన్ అయితే 21 lakhs. ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకుని డిప్రిసియేషన్ కూడా తీసేసాక సెకండ్ పర్చేస్ చేసాం కాబట్టి మనకి బ్లాక్ వాల్యూ మనం ఫస్ట్ కంప్యూట్ చేసినట్టు 17 ఉంది. చూస్తే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 4 lakhs వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇదేంటంటే సెక్షన్ 45 1A. అంటే ఏంటంటే సెక్షన్ 45 సిరీస్ అంటే ఏంటంటే ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడైనా అప్పుడు ఛార్జబిలిటీ తీసుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ ఏంటి ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద కాదు, స్పెషల్ కేసెస్ కింద చూడాలన్నమాట. అంటే కొన్ని కేసెస్ కింద ఇయర్ ఆఫ్ ఛార్జబిలిటీ యాక్ట్లో చెప్పారు, అప్పుడు ఛార్జబిలిటీ. ఒక మిషన్ ఉంది, 1 May 2018 పర్చేస్ చేశారు 4 lakhsకి. అయితే డబ్ల్యూడివి ఎంత ఉందంటే 23-24 1,87,850 ఉంది. అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది August 23 అంటే 23-24 మన ఇయరే, ప్రీవియస్ ఇయర్లో జరిగింది. సో ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ వచ్చింది 4 lakhs. ఎప్పుడంటే 23-24, అది కూడా 15th March వచ్చింది. అయితే ఇక్కడ సెక్షన్ 45 1A కింద కేసెస్ ఏంటంటే ఏ పర్సన్ అయినా ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డ్యామేజ్ కానీ దేనివల్ల అంటే డ్యామేజ్ కానీ డిస్ట్రక్షన్ కానీ జరిగింది క్యాపిటల్ అసెట్కి, డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ డీడీ జరిగితే కనుక క్యాపిటల్ అసెట్కి రిసీవ్ చేసుకుంటే మనీ అది 45 1A కింద కవర్ అవుతుంది. అయితే ఇక్కడ థెఫ్ట్, రోడ్ యాక్సిడెంట్ కవర్ అవ్వదు. సో ఆ కేసెస్లో నో క్యాపిటల్ గెయిన్, అసలు మనీ రిసీవ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. అదేంటంటే థెఫ్ట్, రోడ్ యాక్సిడెంట్. ఎందుకంటే ఇవి నార్మల్గా ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇవి థెఫ్ట్, రోడ్ యాక్సిడెంట్ కాబట్టి నాట్ కవర్డ్ కాబట్టి నో క్యాపిటల్ గెయిన్. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఇండెక్సేషన్ అనేది, ఇప్పుడు ఇక్కడ మిషన్ అనేది డిస్ట్రక్షన్ అయింది కాబట్టి షార్ట్ డిప్రిషియబుల్ అసెట్ కాబట్టి అది డబ్ల్యూడివి అని చెప్పని అన్నారు క్వశ్చన్లోనే. సో అది డబ్ల్యూడివి అసెట్ కాబట్టి ఇండెక్సేషన్ అనేది రాదు, క్వశ్చన్లో ఇండెక్సేషన్ అనేది ఇచ్చినా కూడా రాదు. ఆ రిసీవ్ చేసుకుంది ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనీ అయితే కనుక మనీ వాల్యూ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కింద తీసుకుంటాం. లేదంటే ఎసెట్ ఇస్తే దాని బదులు వాళ్ళు మార్కెట్ వాల్యూ చూస్తాం. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ నుంచి వెదర్ దట్ మనీ ఆర్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్ ఇఫ్ ఎనీ రిసీవ్డ్, అందులో నుంచి డబ్ల్యూడివి తీసేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఎందుకంటే ఇది డిప్రిషియబుల్ ఎసెట్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా సెక్షన్ 45 సిరీస్ కిందే వస్తుంది. అంటే ఏంటంటే క్యాపిటల్ గెయిన్ అనేది ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద కాదు, స్పెషల్ కేసు అనమాట. ఏబీసీ అనే కంపెనీ దగ్గర క్యాపిటల్ అసెట్ ఉంది 50,000కి, 3-4 ఇయర్లో పర్చేస్ చేసింది. అయితే అది ఆ ఇయర్లో 2022-23 ఇయర్లో స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ చేసింది. అప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ 4,50,000 ఉంది. సో ఈ స్పెషల్ కేసు ఏంటంటే 4,50,000 ఉంది. ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ని మళ్ళీ 23-24 ఇయర్లో సేల్ చేసేసింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇయర్ ఆఫ్ ఛార్జబిలిటీ క్యాపిటల్ గెయిన్ కింద వస్తుంది, పీజీబీపీ కింద వస్తుంది. క్యాపిటల్ గెయిన్ కింద ఎప్పుడంటే క్యాపిటల్ అసెట్ విత్ స్టాక్ ఇన్ ట్రేడ్ కన్వర్ట్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. మళ్ళీ ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ని సేల్ చేసినప్పుడు పీజీబీపీ కింద వస్తుంది. అయితే పీజీబీపీ కింద ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే అది సేల్ చేస్తుందో అప్పుడు. క్యాపిటల్ గెయిన్ కూడా ఏ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ చేయాలంటే ఇయర్ ఆఫ్ ఛార్జబిలిటీ
ఎప్పుడైతే స్టాక్ ఇన్ రేట్ సేల్ చేసిద్దో అప్పుడే, అంతేగాని ఇన్ ద ఇయర్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ద స్టాక్ ఇన్ రేట్ కాదు, క్యాపిటల్ అసెట్ టు ద స్టాక్ ఇన్ రేట్ కాదు. సో అలా చూస్తే పీజీబీపీ కింద ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చూద్దాం. ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అది ఫుల్ వాల్యూ ఆఫ్ ద కన్సిడరేషన్ కింద తీసుకుంటాము. ఇండెక్సేషన్ అనేది వస్తుంది, ఎందుకంటే క్వశ్చన్లో క్యాపిటల్ అసెట్ అన్నారు కానీ డిప్రిసియేషన్ అని చెప్పి డబ్ల్యూడిబి అని ఏం అనలేదు కాబట్టి ఇండెక్సేషన్ వస్తుంది. సో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. పీజీబీపీ కింద ఏమొస్తుందంటే సేల్ ప్రొసీడ్స్, యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ ఫుల్ వాల్యూ కింద తీసుకుంటాము. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద రేట్ ఆఫ్ కన్వర్షన్ ఏమో కాస్ట్ ఆఫ్ ద స్టాక్ ఇన్ ట్రేడ్ కింద తీసుకుంటాం. అది పీజీబీపీ కింద ట్యాక్సిబుల్. ఈ క్వశ్చన్ ఏంటంటే దాని అనే ఒక పర్చేస్ చేశారు ల్యాండ్ 4-5 ఇయర్లో, దాని క్యాపిటల్ అసెట్ కింద ఉంది, అయితే రియల్ ఎస్టేట్ కింద మార్చారంటే స్టాక్ ఇన్ ట్రేడ్ 22-23 ఇయర్లో. సో ఆ ఇయర్లో ల్యాండ్ యాక్చువల్గా 35 lakhsకి పర్చేస్ చేస్తే ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఏమో 210 lakhs ఉంది. సో ఆ ల్యాండ్ని 15 plots కింద చేశారు ఈక్వల్ సైజులో. చేశాక కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏమో 10 lakhs అయింది ఒక్కొక్క ఫ్లాట్కి. అయితే 23-24 ఇయర్లో కంప్లీషన్ అయిపోయింది. 10 flats సేల్ చేస్తారు 30 lakhsకి, ఇంకా 5 flats ఏమో స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ఉంది. సో ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఏంటంటే ఈ కేసులో ఏంటంటే సెక్షన్ అనేది సెక్షన్ 45 సిరీస్ కిందే వస్తుంది. ఇది కూడా ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ అనేది ఎప్పుడు వస్తుందంటే స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే సేల్ చేస్తారో ఆ ఇయర్లో వస్తుంది. ఇండెక్సేషన్ కూడా అంతే, ఎప్పుడు వరకు కన్వర్షన్ జరిగిందో ఆ ఇయర్ వరకు. అంటే ఇక్కడ 2022-23 సేల్ అనేది 23-24 జరిగిన మనం క్యాపిటల్ గెయిన్స్లో కనుక మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది 22-23 వరకే వస్తుంది ఇండెక్సేషన్ అనేది. నెక్స్ట్ సో బిజినెస్ అనే ఇన్కమ్ అనేది ఎలా చూడాలి? సేల్ ప్రైస్ ఉంది 10 plots సేల్ చేశారు 30 lakhsకి. తర్వాత కాస్ట్ ఆఫ్ ఫ్లాట్స్ ఎలా వస్తుంది? ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద రేట్ ఆఫ్ కన్వర్షన్, ఎందాక అనుకున్న క్వశ్చన్ లాగానే. అలాగే 10 plots కాబట్టి 210 lakhsకి ఫేర్ మార్కెట్ వాల్యూ, అది 15 plots కాబట్టి 10 plotsకి ఎంత ప్రపోర్షనేట్ చూసి నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఏమో 10 lakhs. సో 10 plotsకి ఎంత అని చెప్పి చూసి బిజినెస్ ఇన్కమ్ కింద వస్తుంది, అది పీజీబీపీ కింద. క్యాపిటల్ గెయిన్ ఏంటంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందా అని చూస్తాను కన్వర్షన్ డేట్ కింద. 210 lakhs ఉంది కదా, అది మొత్తం తీసుకుంటాను, మొత్తం తీసుకుంటాం. ఎందుకనంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది 35 lakhs ప్రపోర్షనేట్గా అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఫుల్ వాల్యూ తీసుకొని లాస్ట్లో ప్రపోర్షనేట్ చేద్దాం మనం క్యాపిటల్ గెయిన్ అనేది. ఫేర్ మార్కెట్ వాల్యూ ఏమో 210 lakhs తీసేసుకుంటాను ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్, అది సేల్ కన్సిడరేషన్ కింద. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమో ఇండెక్సేషన్ అనేది అప్ టు ద డేట్ ఆఫ్ కన్వర్షన్ తీసుకుంటాము. వచ్చాక ఆ ప్రపోర్షనేట్ క్యాపిటల్ గెయిన్ అంటే 10 క్యాపిటల్ గెయిన్ అనేది మిగతా 5 plotsకి ఎప్పుడైతే ఆ 5 plots కూడా సోల్డ్ చేస్తారో అప్పుడు ఉంటుంది కాబట్టి ఈ 10 plotsకి క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తాము. అంటే ప్రపోర్షనేట్ 10/15 వేస్తాము. ఎగ్జంప్షన్ 54EC కింద ఇప్పుడు వస్తుందంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చారు అక్కడ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు అని చెప్పని, ఆర్ఈసీ బాండ్స్లో అని. 54EC కింద ఎగ్జంప్షన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చి ఉండాలి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అని ఏదైనా ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. అది కూడా 2-3 bonds ఇన్వెస్ట్ చేస్తే మ్యాక్సిమం 50 lakhs వస్తుంది ఎగ్జంప్షన్ అనేది. అది కూడా విత్ డ్యూ డేట్ ఆఫ్ ద ఎప్పుడు లోపు ఇన్వెస్ట్ చేయాలంటే వితిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అంటే కన్వర్షన్ జరిగినప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేస్తారో అప్పటి నుంచి, ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్, అప్పటిలోపు ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రీవియస్ ఇయర్ అయినా అయ్యి ఉండొచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ అయినా అయ్యి ఉండొచ్చు. అంటే 23-24 కాకపోయినా 24-25లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే అది వితిన్ 6 months ఉంటే చాలు. అండ్ మ్యాక్సిమం 50 lakhs ఇస్తారు. సో ఈ పాయింట్స్ అన్నీ అది అట్లా చేసుకొని ఎగ్జామ్షన్ వచ్చాక క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేశాను. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అదంతా నోట్ పాయింట్స్ కింద రాయాలంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. ఆ క్వశ్చన్ ఏంటంటే సెక్షన్ 45 సిరీస్. ఇది కూడా ఇండెక్సేషన్ అనేది ఆన్ ద డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ కాంపెన్సేషన్ కాదు, ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ద ల్యాండ్. కంపల్సరీ ఎక్విజిషన్ బై ద గవర్నమెంట్, కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్. ఓకే, ఈ క్వశ్చన్లో ఏంటంటే గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఎక్విజిషన్ చేసింది ఒక ల్యాండ్ అనేది, కాంపెన్సేషన్ అనేది ఇచ్చింది 21-22 ఇయర్లో. అది ఎప్పుడు పర్చేస్ చేశారంటే ఎస్ఎస్సి 4-5 ఇయర్లో 2004 and 2005. అండ్ అడిషనల్ కోర్టుకి వేస్తే అడిషనల్ కాంపెన్సేషన్ కూడా వచ్చింది
22-23 ఇయర్లో ఆర్డర్ వచ్చింది, కానీ ఆ రిసిప్ట్ అనేది 23-24లో ఉంది కాబట్టి ఆన్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాంపెన్సేషన్ కాబట్టి 23-24లో అడిషనల్ కాంపెన్సేషన్ ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 2 ఇయర్స్లో ఛార్జబిలిటీ జరిగింది. ఒకటి ఫస్ట్ ఒరిజినల్గా కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుందేమో ఆ ఇయర్లో, ఎప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్, దట్ ఈస్ అసెస్మెంట్ 22, ప్రీవియస్ ఇయర్ 22-23. అండ్ అలాగే అడిషనల్ కాంపెన్సేషన్ కూడా రిసీవ్ చేసుకుంది ఆన్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ కాదు, ఆన్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్. సో ఇక్కడ 2 ప్రీవియస్ ఇయర్స్ అంటే 2 అసెస్మెంట్స్ జరుగుతాయి. ఇంకోటి ఎప్పుడంటే 23-24 మన ఇయర్లో. సో ఫస్ట్ ఏంటంటే ఇండెక్సేషన్ అనేది పర్చేస్ డేట్ దగ్గర నుంచి ఫుల్ వాల్యూ ఆఫ్ ద కన్సిడరేషన్ ఏంటి, ఎంతైతే మనకి రిసిప్ట్ వచ్చిందో అంత. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటి, ఇండెక్సేషన్ తీసుకుంటాం, ఎందుకంటే ఇది 2 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి, అండ్ 24 మంత్స్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ అసెట్ కింద తీసుకుంటాం. సో ఇండెక్సేషన్ వస్తుంది. అది కూడా ఇండెక్సేషన్ అనేది ఆన్ ద డేట్ ఆఫ్ పర్చేస్ టు ద ఆన్ ద డేట్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ద ల్యాండ్, అంటే 21-22 వరకు తీసుకోవాలి ఎక్విజిషన్ వరకు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఏమో ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత ఎక్స్ట్రా అయితే వచ్చిందో అది. ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మళ్ళీ ల్యాండ్ తీసుకోము, ఎందుకంటే అది ఆల్రెడీ ఒకసారి డిడక్షన్ తీసేసుకున్నాం అంతకుముందు ప్రీవియస్ ఇయర్లో డిడక్ట్ చేసి క్యాపిటల్ గెయిన్ కంప్లీట్ చేసాం ఆల్రెడీ. సో మళ్ళీ డబుల్ డిడక్షన్ అనేది రాదు. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేది కూడా అలౌబుల్లో వస్తుంది ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్కి. అండ్ అలాగే అంతకుముందు ఇయర్లో ఉన్న కాంపెన్సేషన్కి వచ్చినప్పుడు ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే డిడక్షన్ తీసుకోవచ్చు. అలాగే ఇందాక మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది వచ్చింది, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది కూడా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వచ్చింది. ఇక్కడ లాంగ్ టర్మ్ అని ఎందుకు అంటున్నామంటే ఎప్పుడైతే ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ మనకు వస్తుందో అంతకుముందు మనకి ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ గెయిన్ వస్తుందో అంతకుముందు ఇయర్ అదే సేమ్ నేచర్ తీసుకుంటుంది. అదే ఒకవేళ ఇక్కడ మనకి ప్రీవియస్ ఇయర్లో అంటే ఆన్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ అనేది మనకి ఫస్ట్ వచ్చిన కాంపెన్సేషన్ 23-24 ఇయర్లో కనుక, అసెస్మెంట్ 23-24 ఇయర్లో కనుక మనకి అక్కడ షార్ట్ టర్మ్ వచ్చుంటే కనుక ఈ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ కూడా షార్ట్ టర్మ్ అయ్యేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఫస్ట్ కాన్సెప్ట్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి, ఇండివిజువల్కైనా హెచ్యుఎఫ్కైనా ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కానీ షార్ట్ టర్మ్ అయినా అయి ఉండొచ్చు. అది అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి, రూరల్ కాదు, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి. అది ఎస్ఎస్సి అనేవాళ్ళు 2 ఇయర్స్కి అగ్రికల్చర్కి యూజ్ చేయాలి. అంటే ఏంటంటే యూజ్ చేయాలి ఖచ్చితంగా, అంటే తను ఎక్వైర్ చేసి 2 ఇయర్స్ అయి ఉండకూడదు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ బట్ యూజ్ చేసి ఉండాలి ఆ ల్యాండ్ మినిమం. అతను కానీ తన పేరెంట్స్ కానీ, అంటే తన పేరెంట్స్ యూజ్ చేశారంటే ఏంటి, ఒకవేళ విల్ ద్వారా వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది 2 ఇయర్స్ అనేది యూజ్ చేసి ఉండాలి. ఆ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఆ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే కంపల్సరీ ఎక్విజిషన్ జరుగుతుంది. కాంపెన్సేషన్ అనేది ఎవరు ఫిక్స్ చేయాలంటే సెంట్రల్, స్టేట్ ఆర్ ఆర్బీఐ. ఆ కాంపెన్సేషన్ అనేది మనకి 1/4/2004 తర్వాత వస్తే కనుక ఫుల్ కాంపెన్సేషన్ కానీ అప్పుడు వస్తే కనుక మనకి ఎగ్జెంప్షన్ వస్తుంది. ఇక్కడ ఎగ్జెంప్షన్ అనేది రావాలంటే మనకి కాంపెన్సేషన్ అనేది కొంచెం పార్ట్ అయినా 1/4/2004 ముందు వస్తే కనుక ఎగ్జెంప్షన్ అనేది రాదు మనకి. ఒకవేళ ఎగ్జెంప్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ కేసులో కూడా అయినా వస్తుంది. ట్రాన్స్ఫర్ అనేది 1/4/2004 ముందు జరిగిపోయింది, బట్ కాంపెన్సేషన్ అనేది 1/4/2004 తర్వాత వచ్చినా కూడా ఎగ్జెంప్షన్ అవైలబుల్. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంపెన్సేషన్ అనేది 1/4/2004 కన్నా తర్వాతే రావాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చూస్తే అర్థమైపోతుంది. ఓన్లీ ఇది ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అప్లికబుల్, అది కూడా అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ట్యాక్సిబుల్ అవుతుందా అంటే మిస్టర్ కుమార్ చేతుల్లో ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేసింది, సో ట్యాక్సిబుల్ కాదు. సెకండ్ క్వశ్చన్లో ఏంటంటే తను ఓన్గా సేల్ చేస్తున్నాడు తన ఫ్రెండ్కి, ట్యాక్స్ అంటే ఎస్ ట్యాక్సిబుల్, ఎందుకంటే కంపల్సరీ ఎక్విజిషన్ కాదు. ఒకవేళ మిస్టర్ కుమార్ అనేవాడు యూజ్ చేయకపోతే అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఇది ట్యాక్సిబుల్లా, ఎస్ ట్యాక్సిబుల్ అవుతుంది. ఇండెక్సేషన్ కూడా వస్తుంది ఎందుకంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఇక్కడ కంపల్సరీ ఎక్విజిషన్ అనేది ఒకవేళ కంపెనీ రిసీవ్ చేసుకుంటే ఇక్కడ ఇండివిజువల్ కాకుండా కుమార్ ప్లేస్లో కంపెనీ అయితే ఇది ట్యాక్సిబుల్లా, ఎస్, ఎందుకంటే ఈ సెక్షన్ అనేది ఎగ్జెంప్షన్ అనేది ఓన్లీ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అప్లికబుల్ కాబట్టి కంపెనీ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్.